నమ్మక ద్రోహం చేశావు కదూ. పోలీసుడు తగ్గితే మాటేశాడని అర్థం, మాటేస్తే పావులా కాటేస్తాడని అర్థం. సార్, డాగ్ బావి దగ్గర ఐడెంటిఫై చేశాను. జంప్. మనం కలుసుకోబోయే రోజు నువ్వు మర్చిపోలేని రోజు అవుతుందని చెప్పాను కదా. మర్చిపోలేని పగ మన్నించి వదిలిపెట్టాలి. ఒక సంవత్సరం ముందు కమిషనర్ ని, 2 నెలల ముందు నీ దగ్గర పనిచేసిన సెక్యూరిటీస్ ని ఇదే గంతో షూట్ చేసి చంపావు. గన్రవిని పురమాయించి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ ని కూడా చంపావు. రవి అప్రూవర్ గా మారాడు. ఇదిగో సెంట్రల్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు. మూసుకుని జీపెక్కు లేదా పాతేస్తావు. ఆగో, పోలీస్ స్టేషన్లోకి నువ్వు అసలు కాలే పెట్టవంట. ఇప్పుడు మర్యాదగా చెప్పులు తీసి లోపలికి రా. నువ్వు తీస్తావా లేదా నా చెప్పు తీయమంటావా? కమిషనర్ రామకృష్ణ గారి హత్య కేసు పెద్ద మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త మధుసూదన్ రెడ్డి అరెస్ట్ చేయబడ్డారు. రేపు ఉదయం కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తారు. పోలీస్ కమిషనర్ రామకృష్ణను కుట్ర చేసి హత్య చేసిన అభియోగం మీద ఆర్ మధుసూదన్ రెడ్డిని 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచమని ఆదేశించారు. ఆయన శిక్ష పడేలా చేస్తారా సార్? ఈ కేసు ఛార్జ్ షీట్ రెడీ చేసేంత వరకు ఇక్కడే ఉంటాం. సార్, మీకు రెడ్డికి ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ ఉన్నట్టు ఒక వీక్లీ మ్యాగజైన్ లో వచ్చింది. దానికి మీరు ఏమంటారు సార్? మిడిమిడి జ్ఞానంతో ఎవరో రాసిన ఆర్టికల్ గురించి నన్ను ప్రశ్నలు వేయకండి. ప్రజలు రాజకీయవాదులు చెప్పిందానో, అధికారులు చెప్పిందానో ఆలోచించకే నమ్ముతారు. కానీ పత్రికల్లో మీరేమైనా రాశారంటే ముందు నమ్ముతారు, ఆ తర్వాతే ఆలోచిస్తారు. వాళ్ళకి మీ మీద అంత నమ్మకం ఉంది. సో ప్లీజ్ డూ హ్యావ్ సమ్ కన్సర్న్ బిఫోర్ రైటింగ్ సంథింగ్. అందరి వైపు చూస్తున్నారు, నిన్ను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఎవరినీ చూడకుండా నన్ను చూస్తే నేను స్పెషల్, కానీ అందరినీ చూసి నన్ను చూడకుండా ఉంటే నేను ఇంకా స్పెషల్.